ఐయుఐ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఐఎమ్ డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ ఐవీఎఫ్. సో ఐయుఐ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఐయుఐ తర్వాత ఓన్లీ 10 to 15 minutes రెస్ట్ మాత్రమే అడ్వైస్ చేస్తాము. బెడ్ రెస్ట్ అన్నది అస్సలు అవసరం లేదు, అన్లెస్ డాక్టర్ అడ్వైస్ చేస్తే తప్పితే. అంటే కొన్ని సందర్భాల్లో జనరల్గా ఐయుఐ ప్రొసీజర్ తర్వాత హాస్పిటల్లో 10 to 15 minutes ఉండి తర్వాత ఇంటికెళ్ళి నార్మల్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ముందుగా రొటీన్గా చేసే యాక్టివిటీస్ అన్నీ మీరు కంటిన్యూ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో రేర్గా ఒక్కొక్కసారి ఎగ్స్ ఎక్కువ వచ్చినప్పుడు కానీ, హైపర్ స్టిమ్యులేషన్ అన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సందర్భాలలో ఒకవేళ డాక్టర్ అడ్వైస్ రెస్ట్ ఇస్తే తప్పితే మిగతా సందర్భాల్లో అసలు అవసరం లేదు. అండ్ ఆల్సో ఐయుఐ తర్వాత మందులు ఏమైనా అవసరం పడతాయా అన్నది కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఐయుఐలో జనరల్గా 2-3 ఎగ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం కాబట్టి 2-3 ఎగ్స్ వచ్చేటప్పుడు ఐయుఐ తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే ట్యాబ్లెట్ని ఎయిదర్ ఓరల్గా కానీ వెజనల్గా కానీ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఐయుఐ తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంటర్కోర్స్ అవసరమా అన్నది కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఐయుఐ తర్వాత రొటీన్ ఇంటర్ కోర్స్ అండ్ ఆల్ అదర్ యాక్టివిటీస్ మామూలుగా చేసుకోవచ్చు. ఐయుఐ తర్వాత కూడా కలిస్తే రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఐయుఐ అన్నది భయపడాల్సిన ప్రొసీజర్ ఏం కాదు. చాలా క్యాజువల్గా ఈ ప్రొసీజర్ చేసుకొని మీ మిగతా యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ.